CMR Golden Mother's Day Celebrations May 1 నుండి మే 12 వరకు అమ్మ ప్రేమ అమూల్యం అమ్మ ప్రేమ అపురూపం అమ్మకు ప్రేమతో CMR జ్యువెలర్స్ లో మొట్టమొదటిసారిగా టెంపుల్ బ్యాంగిల్స్ యాంటిక్ బ్యాంగిల్స్ డైలీ వేర్ బ్యాంగిల్స్ కిలా బ్యాంగిల్స్ కాసుల బ్యాంగిల్స్ నఖాష్ బ్యాంగిల్స్ క్లోజ్ సెట్టింగ్ బ్యాంగిల్స్ నవరత్న బ్యాంగిల్స్ బ్లాక్ బీడ్స్ బ్యాంగిల్స్ దుబాయ్ బ్యాంగిల్స్ రూబీ బ్యాంగిల్స్ వంటి మరెన్నో రకాల బ్యాంగిల్స్ తరుగుపై ఫ్లాట్ 50% తగ్గింపు CMR జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈ నెల 17న ముస్లిం విద్యార్థుల కోసం తలీం ఏ హునర్ టాలెంట్ టెస్ట్ నిర్వహించనున్నట్లు మైనార్టీ నాయకులు తెలిపారు. ఒంగోలులోని MCA భవనంలో జరిగిన మీడియా సమావేశంలో కార్యక్రమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మైనార్టీ కుటుంబాలకు చెందిన పేద విద్యార్థులు ఆర్థిక ఇబ్బందుల వల్ల ఉన్నత విద్యకు దూరం కాకూడదనే లక్ష్యంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోవాలని తెలిపారు. 10వ తరగతిలో 450 మార్కుల కంటే ఎక్కువ సాధించిన ముస్లిం విద్యార్థులు ఈ పరీక్ష రాయడానికి అర్హులని, ఇందులో ప్రతిభ కనబరిచిన వారికి కార్పొరేట్ కళాశాలలో ఉచిత ఇంటర్ విద్యను అందిస్తామని వెల్లడించారు. ఆసక్తి గల విద్యార్థులు ఈ నెల 12వ తేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పఠాన్ హనీఫ్ ఖాన్, అజీమున్నీసా బేగం, వక్ఫ్ బోర్డు సభ్యులు అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. నేను బాగా హర్షిస్తున్నాను మా ముస్లిం సోదరులందరి తరఫున. ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎప్పుడు అధికారంలో వచ్చినా కూడా ముస్లింలకి పెద్దపీట వేశారు. కానీ చాలామంది గుర్తించట్లా మా ముస్లిం సోదరులు కూడా. ఫస్ట్లో హజ్ హౌస్ శంకుస్థాపన చేసింది వారే. ఇవాళ అందరూ హజ్కి వెళ్తున్నారంటే అలాంటి బిల్డింగ్స్ ఉన్నాయంటే ఫస్ట్లో పథకాలు పెట్టినప్పుడు దుకాన్ మకాన్ అని పెట్టారు, విదేశ విద్య అని పెట్టారు, ముస్లింల కోసం మైనార్టీ లోన్స్ అని ఇచ్చారు. ఇలాంటి చాలా పథకాలు ఇచ్చారు. ఇప్పుడు మన పిల్లలు చదవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తే గవర్నమెంట్ కూడా ఇంట్రెస్ట్ వచ్చింది. ఎలాగా వాళ్ళు ముందుకు వస్తున్నారు. ఈసారి మనం 250 మందికి ఇచ్చాము కదా, రేపు 500 మందికి ఇద్దాము, 1000 మందికి ఇద్దాము అని. ప్రతి వాళ్ళు ఏమంటారంటే ప్రశ్నించడం నేర్చుకోవాలంటే ముందు చదువు ఉండాలి. మన పిల్లగాలికి మనం చెప్పాల్సింది ఏంటంటే వాళ్ళ భవిష్యత్తు కోసం ప్రపంచంలో ఇవాళ ప్రతిదీ చదువు మీదే ఆధారపడి ఉంది. ఏ విషయం వచ్చినా కూడా వాళ్ళకి మనం ఎంకరేజ్ ఇవ్వాలి. మనలాగా కాదు మీ జీవితాలు మారాలి, మార్పు రావాలి అని చెప్పి మనం ఎప్పుడైతే పిల్లల్ని బాగా ప్రోత్సహిస్తామో వాళ్ళు చదివే వాళ్ళు ఉంటారు. ఆడపిల్లలు వాళ్ళ ట్రైన్లు నడిపే వాళ్ళు ఉన్నారు, ఫ్లైట్ నడిపే వాళ్ళు ఉన్నారు. తల్లిదండ్రులు వాళ్ళ ధైర్యంగా నిలబడి వాళ్ళందరికీ తోడు ఉండి ఇలాంటి వాటిలో ముందుగా రావాలని చెప్పి నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు వక్ఫ్ బోర్డు వారికి, మిగతా సోదరులందరికీ నా సంతోషం కృతజ్ఞతలు. మైనారిటీ పేద విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో గౌరవ రాష్ట్ర చైర్మన్ హాజీ షేక్ అబ్దుల్ అజీజ్ గారి ఆధ్వర్యంలో తాలిం ఏ హునర్ అనే అద్భుతమైన కార్యక్రమాన్ని 2026-27 సంవత్సరానికి గాను ప్రవేశపెట్టడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మైనార్టీల సంక్షేమం కోసం, మైనార్టీల సామాజిక అభివృద్ధి కోసం, వారి ఆర్థిక విద్యా రంగాలలో వారి ఉన్నతి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టిన సంగతి మన ముస్లిం సమాజంతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజలందరూ తెలిసింది. ఆ కోవలోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో పేద విద్యార్థులు 450 పైగా మార్కులు సాధించిన 10వ తరగతి విద్యార్థులకు ప్రభుత్వ కార్పొరేట్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ఉచిత విద్యను అందించేందుకు ఈ అద్భుతమైన పథకాన్ని పెట్టి వారి ఉన్నత విద్యకు, వారి ఆర్థికంగా విద్యాపరంగా బలోపేతం అవడానికి ఒక అద్భుతమైన అవకాశాన్ని ముస్లిం సమాజానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో విద్యాశాఖ మంత్రి గౌరవనీయులు శ్రీ నారా లోకేష్ మరియు మైనార్టీ వెల్ఫేర్ శాఖ మంత్రి NMD ఫారూక్ గారు, గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మైనార్టీ వెల్ఫేర్ సలహాదారులు శ్రీ MA షరీఫ్ గారు వాళ్ళ పూర్తి సహకారంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఈ పథకానికి రూపకల్పన చేశారు. ఈ పథకం ద్వారా ముఖ్యంగా పేద ముస్లిం సమాజం విద్యకు దూరం కాకుండా 10వ తరగతిలోనే హై స్కూల్ విద్యతోనే వారు చదువుకు స్వస్తి పలకకుండా ఉన్నత విద్య అభ్యసించడానికి ప్రతిభ గల విద్యార్థులకు ఒక గొప్ప అవకాశంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఈ తాలిం ఏ హునర్ అనే కార్యక్రమాన్ని తలపెట్టడం చాలా సంతోషించదగినది, ఆహ్వానించదగినది. ఈ సందర్భంగా నేను అబ్దుల్ అజీజ్ గారికి ఈ పథకాన్ని
ఈ రూపకల్పన చేసి ముస్లిం పేద విద్యార్థుల కోసం, అంటే బాగా చదువుకున్న విద్యార్థులు 450 పైగా 10వ తరగతిలో విద్యార్థులు ఉత్తీర్ణత సాధించి మార్కులు సాధించి వాళ్ళ భవిష్యత్తు బాగుండాలి. పేద విద్యార్థులు ఒక చిరు వ్యాపారాలు లేదా మన టైలర్లు కానీ ఇతరత్ర చేతి వృత్తుల్లో ఉన్న ముస్లింలు వాళ్ళు ఏం చేస్తారంటే 10వ తరగతి అయిపోయింది కదమ్మా, ఇంకా నువ్వు ఇంట్లో చూసుకో, మనకు ఆర్థికంగా చాలా మనం వెనకబడి ఉన్నాము, ఇంకా పై చదివించుకోలేము. ఇలాంటి పరిస్థితుల్లో ఈ గొప్ప అవకాశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వక్ఫ్ బోర్డు కూడా కల్పించి వారి ఉన్నత విద్యకు తోడ్పాటును అందించడం చాలా సంతోషించదగినది. ఈ అవకాశాన్ని ఈ సంవత్సరం 2026-27లో 250 మందికి కల్పిస్తున్నట్టుగా, అలాగే 2027-28కి దాదాపు 500 మంది కల్పించే విధంగా మన గౌరవ రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ఇటీవల ప్రకటించున్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని 450 పైగా మార్కులు సాధించిన ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా మనం బలహీనంగా ఉన్నామని ఆలోచన లేకుండా ఉన్నత విద్య చదవడానికి ముందుకు రావాలని, అందుకు రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మీకు అన్ని విధాలుగా సహాయ సహకారం అందిస్తుందని నేను తెలియజేసుకుంటూ, ఈ తాలీం-ఏ-హునర్ కార్యక్రమం మొత్తం వివరాలు మన జిల్లా వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్ మరియు ఆడిటర్ షేక్ అహ్మద్ బాషా గారు వివరాలను తెలియజేస్తారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా, మన ప్రకాశం జిల్లా మరియు మార్కాపురం జిల్లా అయినటువంటి అందరికీ ముస్లిము పేద విద్యార్థులకి విన్నపంగా మేము మీడియా ద్వారా తెలియపరుస్తున్నాం. ఏమిటంటే, చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో ఈరోజు మన వక్ఫ్ బోర్డు చైర్మన్ హాజీ అబ్దుల్ అజీజ్ గారు ప్రత్యేకంగా ఒక స్కీమ్ తీసుకొని వచ్చారు. అదేమిటంటే, మన ముస్లిం పేద విద్యార్థులకి తాలీం-ఏ-హునర్ అని ఒక ఎడ్యుకేషనల్ మిషన్ అని ఒక టాలెంట్ టెస్ట్గా తీసుకుని రావడం అనేది. ప్రత్యేకంగా మీకు చెప్పాల్సింది ఏంటంటే, 10వ తరగతి విద్యార్థులు, ముస్లిం సోదరులు విద్యార్థినులు మాత్రమే మన 10వ తరగతిలో మార్కులు 450 పైగా మార్కులు సాధించిన వాళ్ళు మాత్రమే అర్హులు. మరియు వాళ్ళు రేషన్ కార్డులు మాత్రమే, ఇన్కమ్ లెస్ వాళ్ళు మాత్రమే వీళ్ళకి అర్హులు అవుతారు. వీళ్ళు అర్హులైన టాలెంట్ టెస్ట్లో 250 మంది అర్హులైన వారికి కార్పొరేషన్ విద్యాలో చేర్పించడానికి అన్ని వసతులు, హాస్టల్ వసతి, వాళ్ళ పుస్తకాలు కానీ వాళ్ళకి అన్ని సౌకర్యాలు ఏపీ స్టేట్ వక్ఫ్ బోర్డు ఆధ్వర్యంలో మేము చేయబడుతున్నాం. ఇంకా కాకుండా ఈ సంవత్సరమే కాకుండా 250 మాత్రమే 26-27కి, 27-28కి 500 మంది కూడా నెక్స్ట్ ఇయర్కి మనం పేద విద్యార్థులకి, అర్హులైన వారికి, ఇంకా ఉత్తీర్ణమైన వాళ్ళకి ఎడ్యుకేషన్గా ఫ్రీగా మేము చదివిస్తున్నామని మీ ద్వారా మేము తెలియపరుస్తున్నాం. నా పేరు అహ్మద్ బాషా, వక్ఫ్ బోర్డ్ ఇన్స్పెక్టర్. ఈ రోజు నుంచి అంటే 6/5/2026 నుండి చివరి తేదీ 12/5/2026 వరకు ఆన్లైన్లో అందరూ సౌకర్యంగా తీసుకొని అప్లికేషన్ తీసుకోవాల్సిందిగా దరఖాస్తు ఫిలప్ చేసుకోవాలా. ఈ ఫిలప్ చేసిన తర్వాత వాళ్ళకి చివరిగా 12/5/2026 తర్వాత వాళ్ళ హాల్ టికెట్లు వాళ్ళకి సెలెక్ట్ అయిన వాళ్ళకి వాళ్ళ ఆన్లైన్లోనే తెలియపరుస్తాం. మరియు ఈ ఎగ్జామ్స్ ఎప్పుడంటే 17/5/2026 ఆదివారం నాడున మేము ఎగ్జామ్స్ టాలెంట్ టెస్ట్గా చేయబడుతున్నాం. అది ఎక్కడ అంటే ఆన్లైన్లోనే, ఎక్కడ ఎగ్జామ్స్ ఎక్కడ అనేది మీ ద్వారా తెలియపరుస్తాం. మీకు తెలియపరిచిన వాళ్ళకి మీకు మీడియా ద్వారా మేము రిలీజ్ చేస్తున్నాం. ఫోన్ నంబరు 6303325356 8978452495 ఈ ఫోన్ నంబర్లకి అధికార ప్రతినిధిని. అలాగనే ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో నారా చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి ఈ పథకం చాలా అద్భుతమైందనమాట. తాలీం-ఏ-హునర్ అనేది ప్రతి ముస్లిం పేద విద్యార్థులకు, బాలబాలికలకు మొత్తం అందరికీ
వర్తించేదన్నమాట. ఎందుకంటే 10th క్లాస్ వరకు చదివేసి ఆడపిల్లలకైనా కానీ చదువు అక్కర్లేదు అని చెప్పేసి ఏదో చిన్న చేతి వృత్తులు చేసుకుంటున్నామమ్మా, ఏదో పెళ్లి చేసి పంపించేసేస్తే బాధ్యత తీరిపోయిద్ది అని చెప్పేసి తల్లిదండ్రులు బర్డన్ భరించలేక ఆడపిల్లల్ని కూడా ఆపేసే రోజులు అన్నమాట ఇవి. కానీ ఇటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని నారా చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి మంచి ఒక అద్భుతమైన పథకాన్ని మాకు ప్రవేశపెట్టి మా ముస్లిం పేద విద్యార్థులకు ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నమాట. ఇప్పుడు ఈ పథకం ద్వారా 7వ తారీఖు నుంచి స్టార్ట్ అయిపోతున్నాయి. 17వ తారీఖున టాలెంట్ టెస్ట్ పరీక్షలు అనమాట. దీనికి ముఖ్యంగా వైట్ రేషన్ కార్డు ఉన్న పిల్లలు మాత్రమే అర్హులు అనమాట. ఎందుకంటే వీళ్ళల్లో కూడా చాలా ఆణిముత్యాలాగా మట్టిలో మాణిక్యాలాగా పిల్లలు చాలామంది చదువుకుంటారు. వాళ్ళల్లో కూడా వెలికి తీసి 250 మందికి టెస్ట్ పెడుతున్నారు. ఇది ఈ సంవత్సరంతో ఆగిపోయేది కాదు, ప్రతి సంవత్సరం అట్లాగనే నెంబర్స్ పెంచుకుంటూ పోయి పిల్లల్ని ఇంకా ఉన్నత చదువులోకి తీసుకెళ్లాలని చెప్పేసి ఎంతమంది పిల్లలు ఉన్నా కానీ ప్రభుత్వం భరిస్తుందని చెప్పేసి 10th క్లాస్ అయిపోయిన తర్వాత ఇంటర్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ దీనికి సంబంధించి ప్రతి పిల్లలు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాలి. ఎక్కువ శాతం గుంటూరు, విజయవాడ, నంద్యాల, కర్నూలు ఇటువంటి చోట్ల ముస్లిం యువతీ యువకులు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇటువంటి ఒక పరీక్షని ఇట్లాంటి ఒక ప్రభుత్వ పథకాన్ని ప్రవేశపెట్టినందుకు ప్రతి ఒక్కళ్ళు ముస్లిం మైనారిటీసు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నారు. అలాగనే ఈ పిల్లలకు ముఖ్యంగా ఫ్రీ ఫుడ్డు, వసతి అన్నీ ఈ పరీక్షల అనంతరం ఈ 2 సంవత్సరాలు కూడా భరిస్తారనమాట. కానీ మినిమం 450 మార్కులు దాటిన పిల్లలు ఎంతోమంది ఉంటారు కాబట్టి వాళ్ళల్లో కూడా ఇంకా మెరుగైన పిల్లల కోసం ఇటువంటి టాలెంట్ టెస్ట్ పరీక్షలు చేపిస్తున్నారు. దీన్ని ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ముందుకు వెళ్ళాలని, ఎంతో ఉన్నత స్థాయికి చేరుకుంటారని చెప్పేసి అందరూ ఆశిస్తున్నారు. అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారికి, కూటమి ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. మా ప్రకాశం జిల్లా ఒంగోలుకు వచ్చేసరికి మా అన్న దామచర్ల జనార్దన్ రావు గారు కూడా చాలామంది ముస్లిం పేద విద్యార్థులకు వాళ్ళకి ఎంతో డీజీఆర్ ట్రస్ట్ ద్వారా ఉచిత సేవ 100 మంది పిల్లలకి చదువు అందించారు. అలాగనే రాష్ట్రంలో కూడా ఇటువంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి కూటమి గవర్నమెంట్కి పేద విద్యార్థులైన ముస్లిం మహిళలు అన్నా కానీ ముస్లిం పిల్లలు అన్నా కానీ ఎంతో ఆసక్తి ఉందని మరొకసారి నిరూపించుకున్నారు. జై టీడీపీ. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు, లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును. డాక్టర్ కార్తిక్ బాబు పెరుమాళ్ళ MBBS DNB లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ. డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ MBBS MS జనరల్ సర్జరీ. డాక్టర్ ఎం రామకృష్ణ MBBS DNB అనస్థీషియాలజీ. ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కాపా పవన్ కుమార్ MBBS MD పల్మనాలజీ. విష జ్వరాలు, BP, షుగర్, థైరాయిడ్ వంటి అన్ని సాధారణ వ్యాధులకు సంప్రదించండి. డాక్టర్ డి సతీష్ కుమార్ రెడ్డి MBBS MD జనరల్ మెడిసిన్. మా గైనకాలజీ విభాగం నందు అన్ని రకాల స్త్రీల సమస్యలకు చూడబడును. కాస్మెటిక్ గైనకాలజీతో కోత లేకుండా, నొప్పి లేకుండా, మత్తు అవసరం లేకుండా, శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది. డాక్టర్ జి కల్పన MBBS DNB DGO. డాక్టర్ ఎస్ సుజిని MBBS DNB DGO. మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడును. డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడును. కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు. డాక్టర్ బి కిరణ్ జ్యోతి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ బి హైందవి MBBS MS ఆప్థమాలజీ. డాక్టర్ జి విజయలక్ష్మి MBBS MS ఆప్థమాలజీ. చెవి, ముక్కు, గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ కొనగళ్ల కార్తీక్ MBBS DNB ENT FHNO. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి. డాక్టర్ ఎం దీక్ష BDS. అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ. EHS మరియు NTR వైద్య సేవ సౌకర్యం కలదు. అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడును. కిమ్స్ హాస్పిటల్ NH5 మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు. ఫోన్ 08592 667788.